నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు తనకు పునర్జన్మను ఇచ్చిందన్న ఏపీ డిప్యూటీ సీఎం. అంజన్న క్షేత్రంలో దీక్షా విరమణ మండప సత్రం పనులకు శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్. సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు. జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కె హైమవతి. మెదక్ పట్టణంలోని 32వ వార్డులో ఓటర్ల లిస్టు డ్రాఫ్టులో తీవ్ర తప్పిదాలు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్. రామయ్యంపేట పట్టణంలో ఆకలితో అలమటిస్తున్న కుటుంబం. గత 15 రోజులుగా పాడుబడ్డ పాత పోలీస్ స్టేషన్లో ఆశ్రయం. దాతలు స్పందించి ఆదుకోవాలని వినతి. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గజ్వేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించారు. మహిళలకు చదువు చెప్పిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా గజ్వేల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలో అంటరానితనం, కుల వివక్ష, ఊరికి దూరంగా నెట్టివేయబడిన బహుజన మహిళలకు చదువుకు దూరం చేయాలని చూస్తే ఈ దేశంలో మహిళలకు చదివే పరిష్కారమని మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించి వారి నుంచి బహుళ మహిళలకి చదువు చెప్పిన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. వారి అడుగుజాడల్లో నేడు ఎందరో మహిళలు చదువుకొని ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. కావున ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అటుకూరి రాములు, మన్ని కృష్ణ, పంబాల సత్యనారాయణ, మైసస్వామి, పొన్నాల కుమార్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి తుమ్మా శ్రీనివాస్, మాల సంఘాల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు దేవేందర్, అంశ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు నీరుడు స్వామి, మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి బైరం శివకుమార్, అభినవ అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు ఉమర్ సుల్తాన్ బేగం, ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఏలేశ్వరం, మహేష్ ఫీల్డ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మైసస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ పెర్కా శ్యామ్ సుందర్, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో గజ్వేల్లో నిర్వహించినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించాలని, సముచిత న్యాయం కల్పించాలని చెప్పి కోరుతూ మరి అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారు మరి ఇక్కడ ఈరోజు అందరము కలిసికట్టుగా మరి మహిళలకు సముచితంగా ఉండాలని చెప్పి, గౌరవప్రదంగా ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము. కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఆ సంస్కరణలకు ధీటుగా మరి ఆ విధంగా చేస్తేనే సావిత్రిబాయి పూలే ఆవిష్కరణలకు మరి ఆలోచనల విధానాలకు అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సావిత్రిబాయి పూలేను ఈ విధంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మరి అనేక సంస్కరణలు తీసుకురావాలని చెప్పి మనవి చేస్తున్నాం. సావిత్రిబాయి గారి జయంతిని పురస్కరించుకొని గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ ప్రపంచానికి మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకి చదువు నేర్పించి తనను విద్యావంతురాలను చేసి మరి మహిళా సమాజానికి మరి విద్య లేని ఈ భారతదేశంలో మరి సావిత్రిబాయి పూలేతోటి స్కూల్ స్థాపించి మహిళలకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారు. మరి ఆమెను మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళలు ప్రపంచంలోనే మరి ఎంతో ఉన్నత శిఖరాలను అవరోధిస్తూ ఉన్నారు. దానికి కారణమే మహాత్మా సావిత్రిబాయి పూలే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అంతేకాదు ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం 1000 దీపాలు అవుతానేది ఎంత సత్యమో, అలాగే సావిత్రిబాయి పూలే ఒక్కని చదువుకొని ఈరోజు మహిళలకు ఈరోజు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మొట్టమొదటి చదువుల తల్లి బహుజనులకు మొట్టమొదటిగా అక్షరాభ్యాసం నేర్పించినటువంటి సావిత్రిబాయి జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి విగ్రహం దగ్గర అన్ని ప్రజా సంఘాలలో నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు బహుజనులను అంటరాని
అంటరానితనం కారణంగా చదువుకు దూరంగా, గ్రామాలకు దూరంగా వెలివేయబడ్డటువంటి బహుజనులకు చదివే ఏకైక మార్గం అని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు పులే తన భార్యకు సావిత్రిబాయి పులేకు చదువు నేర్పించి, ఆ చదువు ద్వారా బహుజనులకు చదువు ద్వారానే ఈరోజు వాళ్ళ ఉన్నత స్థానంలో ఉంటారు. ఈ అంటరానితనం అంతా పోవాలంటే చదివే మార్గం అని చెప్పేసి ఆనాడు సావిత్రిబాయి పులే తాను చదువు నేర్చుకొని మహిళలకు కూడా, బహుజనులందరికీ కూడా చదువు నేర్పి ఈరోజు భారతదేశంలోనే ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా భావించబడుతుంది. ఇట్లా ఈరోజు బహుజనులకు ఏదైతే చదువు నేర్పిందో ఆనాడు సావిత్రిబాయి చేసినటువంటి కృషి కొండగట్టు తనకు పునర్జన్మను ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుందన్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో దీక్షా విరమణ మండపం సత్రం పనులకు ఆయన శంకుస్థాపనల పనులు చేశారు. కొండగట్టు తనకు పునర్జన్మను ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో తనకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుందన్నారు. ఆ దేవుడే తనను కాపాడారని తెలిపారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో దీక్షా విరమణ మండపం సత్రం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు 39 కోట్ల పైచిలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే, ఒకసారి మన దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకోవాలో మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008-7 నుంచి 2007. సో మేమిద్దరం, మాకు గ్రూప్ ఉండేది, మేమందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం. సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి కనిపి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలను మేము కోరుకున్నాం. సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేమంతా కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా. తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది, మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యం గారు. సో నాకున్న సన్నిహితులు, స్నేహితులు వీళ్ళందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ కానీ అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు, ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా ఈ రోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు, మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి సత్రం, మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం, ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం అంటే, ఇంతమంది కలిసి నా ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగా ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి మరియు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కె హైమవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సావిత్రిబాయి పూలే 195వ జయంతి మరియు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కె హైమవతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పూర్వకాలం గురువులు ఏమీ ఆశించకుండా విద్యను బోధించేవారు. ఎక్కడికి వచ్చిన మహిళలు అందరూ అమ్మలు, మీ పిల్లలు చదువుకుంటే ఎంత గొప్పవారు కావాలని ఆశీర్వదిస్తారో మీ పాఠశాలలో కూడా మీ అందరి విద్యను అభ్యసించే ప్రతి ఒక్క విద్యార్థి గొప్పవారు అయ్యేలా విద్యను బోధించాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేయాలన్నారు. మీరు బోధించే ప్రతి వాక్యం విద్యార్థిని ఆలోచింపచేసేలా ఉండాలన్నారు. మీ దగ్గర చదివిన పిల్లలు గొప్పవాళ్ళు అయితే ఆ సంతోషం ఎంతో సంతృప్తి కలుగుతోందన్నారు. రాయడం చదవటం అనేది మొదటి తరగతి నుంచి వారిలో ఏకాగ్రత, ఆటలు మరియు పాటల రూపంలో పిల్లలకు బోధించాలని, పిల్లలతో ఆప్యాయంగా ఉపాధ్యాయులు మెలిగితే వారు చెప్పిందే వేదంలా ఇష్టంగా నేర్చుకుంటారని, మీరు చెప్పే చదువు పిల్లలకు చదువు ఇష్టం కలిగేలా బోధన ఉండాలన్నారు. పిల్లల పట్ల శ్రద్ధగా చదివించి మానసిక స్థైర్యాన్ని కలిగించి ఒక ధైర్యాన్ని నింపాలని, విద్యార్థులతో రోజు ఒక 15 నిమిషాల మీద శ్వాస మీద సంబంధించిన వ్యాయామాలు చేయించాలని, వారి నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం పలువురు ఉత్తమ సేవలు అందించిన మహిళా ఎంఈఓలు మరియు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓలు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి నాకు వాళ్ళ నుంచి ప్రయోజనం పొందాలి అని మనం అనుకొని చేస్తామంటే దాని పర్పస్ అది కాదన్నమాట. కాబట్టి మీరందరూ అమ్మల తర్వాత గురువులు, అంటే ముందు గురువులు అయ్యారు, అమ్మ అంతే కదా. మీ పిల్లలకి మీరు గురువులు, అమ్మ గురువు, గురువే దైవం, అమ్మే దైవం. తర్వాత మళ్ళీ మీరు గురువులు అయ్యారు మీ విద్యార్థులందరూ. కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే ఎంతటి గొప్పవాళ్ళు కావాలని మీరు ఏ రకంగా బ్లెస్ చేస్తారు కదా. అదే రకంగా మన పాఠశాలలో చదువుకునే పిల్లలందరికీ కూడా మీరే ఒక అమ్మలాగా, ఒక గురువులాగా, ఒక దైవంలాగా వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళందరి యొక్క మీ అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళందరూ ఉన్నత విద్యావంతులు కావాలని. విద్య అంటే ఏదో డాక్టరు, ఇంజనీరు కావడం కాదండి. ఏ రంగంలో ఉన్నా వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలి. దాని పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. సో ఎవరు సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన వాళ్ళైతే మనందరం కాదు కదా. కాబట్టి వాళ్ళని మనం ఏం కోరుకోవాలంటే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా నిష్ణాతులు కావాలి. వాళ్ళు మనం బోధించే దాన్ని మనం బాగా తెలుసుకొని మన పిల్లలకు కూడా ఎలా అయితే చెప్తామో అర్థవంతంగా దాన్ని ఇష్టంగా స్వీకరించడం కోసం మనం అయితే ఇంకా ప్రయత్నం చేసుకుంటాం మన పిల్లల కోసం. సో వాళ్ళు కూడా మన పిల్లలు. మన పిల్లలు ఏం చదువుతారో తెలియదు కానీ మన స్టూడెంట్స్ గొప్పవాళ్ళు అయితే ఇంకెక్కువ ఆనందాన్ని పొందుతాం కదా. సో ఇలా చదువుతున్నారు, గొప్పవాళ్ళు అయ్యారు, అదే అది ఎక్కువ అన్నమాట. అది మనకి అల్టిమేట్ గా అనిపిస్తుంది అన్నమాట. ఆ సంతోషాన్ని మరి మిగతా ఏమి థింగ్స్ కూడా మనకి అది పూరించుకోవాలన్నమాట. కాబట్టి అలాంటి సంతోషాన్ని మీరందరూ పొందాలని ఈ సావిత్రిబాయి పూలే గారు సో మనకి అంటే ఆ కాలంలో ఆ 200 సంవత్సరాల క్రితం వాళ్ళు వేసిన మొదటి అడుగు ఏదైతే ఉందో ఈ సమాజాన్ని వాళ్ళు ఉద్ధరించడం కోసం మార్గనిర్దేశంగా ఎవరైతే మహిళలకి ఆమె ఒక దిశానిర్దేశం చేస్తూ ఆ మహిళలందరూ కూడా చదువుకోవాలి, ఉన్నత విద్యావంతులు కావాలని ఆనాటి సంఘంలో సమాజంలో ఉన్నటువంటి అనేక ఏమంటామది దురాచారాలు చెప్పాలంటే మహిళలు బయటికి వెళ్ళకూడదనే ఒక నియమాలని సంఘం కొన్ని కట్టుబాట్లకి గురైంది. ఆ టైంలో అందరినీ కూడా ఎదిరించి మహిళలకు కూడా విద్య రావాలి, మహిళలు కూడా విద్య ఉంటేనే వాళ్ళు ఉన్నతంగా ఎదగలుగుతారు, అప్పుడు ఈ సమాజం కూడా బాగుపడుతుంది అని వాళ్ళందరూ కూడా భావించి ఆమె అందరూ కూడా మార్గనిర్దేశం చేశారు మనందరికి కూడా. కాబట్టి ఈరోజు అందరూ చదువుకున్నాం, ఉద్యోగం చేస్తున్నాం అంటే ఇలాంటి మహనీయుల యొక్క త్యాగ ఫలితంగానే వాళ్ళందరం కూడా ఈ స్థితిలో ఇవాళ ఉండగలిగామన్నమాట. కాబట్టి వారి మరొకసారి మనం స్మరించుకుంటూ వారి యొక్క గొప్ప విషయాలు అందరూ కూడా గుర్తు చేసుకుంటారు. సో అలాంటి గొప్ప వ్యక్తులు కావాలని, అదే రకంగా మన పిల్లలు అంటే మన పిల్లలు మీన్స్ మన చదువు చెప్తే మన పిల్లలు లెక్క కదా. సో వస్తే కుటుంబం కావాలని మనందరి సమాజంలో మనకు ఉంది, మన సంస్కృతితోనే వస్తే కుటుంబం అని అందరూ మన పిల్లలని తల్లి అందరినీ పిల్లలుగా చూస్తుంది. ఆ భావన అనేది చాలా గొప్పది కదా.
కాబట్టి ఆ భావంతో మీరందరూ కూడా పిల్లల్ని బాగా చూసుకోవాలని, వాళ్ళకి మిడ్ డే మీల్స్ మంచిగా పెట్టాలని పెట్టడంలో మీరందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే పిల్లలు ఆకలితో వస్తారమ్మా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉంటుందో లేదో తెలియదు, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉందో మనకు తెలియదు. మా పిల్లలు చదువుకోవడానికి ఎన్నో కష్టాలు కూర్చుకొని గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు ఉంటారు కదా. ఆ వచ్చే పిల్లలకి మన వంతు బాధ్యత, మనం ఎవరో ఫ్రీగా పెట్టలేదు, మనం జాబ్ చేస్తున్నాం, శాలరీ తీసుకుంటాం. మనకు కావాల్సినది ఏంటంటే చిత్తశుద్ధి. మన పిల్లలకి స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ చేత మంచిగా వండించి, ఎవరైతే కనుక డైలీ రైస్ ఎట్లాగైనా ఉన్నాయి ఆ వెజిటబుల్స్ వాళ్ళతో మాట్లాడి టైంకి ఎంతైతే కనుక ఆ రోజు పిల్లలకి 50 grams ఇవ్వాలి రోజు అనుకుంటే మనం ఏం చెప్పట్లేదు. విశ్వేశ్వరం గారిని ఇదే ఉండమని చెప్పలేదు. వాళ్ళు తెచ్చిన కూరగాయలు పిల్లలందరికీ సరిపోయినంత. భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మేడ్చల్ జిల్లాలో. ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేమ్స్లో. భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేమ్స్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త తొలి ఉపాధ్యాయుని శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కళాకారుడు శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే రాజు, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నేత జేమ్స్ అనంతరం వారు మాట్లాడుతూ భారత తొలి ఉపాధ్యాయురాలు పురుషులు స్త్రీలు సమానత్వంగా ఉండాలని, విద్య అందరికీ అందాలని కృషి చేసిన గొప్ప సంస్కర్త, వారి యొక్క బాటలోనే మనమందరం నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్, వెంకటస్వామి, తారాసింగ్ నాయక్, శ్యామ్, ఎస్ఆర్ నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేషాచారి, బద్రి, నారాయణ, రాధాకృష్ణ, రమేష్, నిరంజన్, లక్ష్మణ్, శ్యామ్, అలీబాయ్, మహిళా నాయకులు శీలం కుమారి, రాణి, త్రివేణి, నర్మదా, నాగలక్ష్మి మరియు జయశ్రీరామ్ నగర్ కమిటీ సభ్యులు, మైత్రీనగర్ వాసులు, ఆర్జీకే వాసులు పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో 32 వార్డుల ఓటర్ల లిస్టు డ్రాఫ్ట్ చేసి పొందుపర్చిన జాబితాలో తీవ్ర తప్పిదాలు ఉన్నాయని, వాటిని సవరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లతో కలిసి శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి మున్సిపల్ కార్యాలయంలో మెమోరాండం అందజేశారు. మెదక్ పట్టణంలోని 32 వార్డుల ఓటర్ల లిస్టు డ్రాఫ్ట్ చేసి పొందుపరిచిన జాబితాలో తీవ్ర తప్పిదాలు ఉన్నాయని, వాటిని సవరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మాజీ కౌన్సిలర్లతో కలిసి శనివారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి మున్సిపల్ కార్యాలయంలో మెమో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రచురించిన ఓటరు ముసాయిదా జాబితాలో పూర్తిగా తప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వార్డుకు సంబంధించి ఓటర్లు మరో వార్డులో రావటం జరిగిందన్నారు. గతంలో డ్రాఫ్ట్ చేసిన విధంగా చేయడం లేదని, కార్యాలయం సిబ్బంది అధికారులు ఫీల్డ్ లోకి వెళ్లి 2020 ఏ విధంగా డోర్ టు డోర్ క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే చేశారో అలా జరపాలని సిద్ధం చేయాలని వారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఆకిరెడ్డి, కృష్ణారెడ్డి, మామిళ్ళ ఆంజనేయులు, గడ్డమీది కృష్ణాగౌడ్, సులోచన, ప్రభురెడ్డి, ఆర్కే శ్రీనివాస్, మాయా మల్లేశం, శ్రీనివాస్, ఏనుగుల రాజు, న్యాయవాది జీవన్ రావు, నాయకులు మేడిశెట్టి శంకర్, గోపాల్, రుక్మాచారి, లక్ష్మణ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మరి నిన్నటి రోజు మెదక్ పురపాలక సంఘ కమిషనర్ గారు సిబ్బంది పంపిణీ చేసినటువంటి ఓటర్ లిస్ట్ జాబితా ఏదైతే ఇప్పుడు సమీప భవిష్యత్తులో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డు వైజ్ పంపించినటువంటి ఓటర్ లిస్టులో అన్ని రకాల అవకతవకలు ఉన్నాయని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున మేమందరం కూడా కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎన్నికలు ఓటర్స్ కన్ఫ్యూజన్ కాకుండా సక్రమమైన పద్ధతిలో ఏర్పాటు చేసే బాధ్యత కమిషనర్ గారి మీద ఉంటుంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆ ఓటర్స్ సంబంధించినటువంటి రకరకాలుగా చిత్ర విచిత్రాలు కూడా అసెంబ్లీ ఓటర్ ప్రాతిపదికన చేసే క్రమంలో చాలా తప్పులు దొరికినాయి. ఆ తప్పులను సరిదిద్దాలి, మంచి నిష్పక్షంగా మరి వాళ్ళ ఓటర్ల యొక్క జాబితా సెట్ కావాలని చెప్పేసి సెట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఏం జరిగింది, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటర్ యొక్క పేరు రకరకాల బూతులు ఉండడం వల్ల ఓటు వేయలేని పరిస్థితి గతంలో ఉండే. అదే పరిస్థితి కూడా ఇప్పుడు ఈ వార్డు బౌండరీ పరిధి అంటే గతంలో బైఫర్కేషన్ అయినటువంటి వార్డు పరిధిలో కాకుండా
చాలా సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్స్ కూడా ఇంటి నంబర్ల పేరు మీద కొన్ని ఇంటి నంబర్లు కూడా జంప్ అయిపోయి మరి ఇంకో వాటిలో పడే పరిస్థితి వచ్చింది. దయచేసి ఇవన్నీ కూడా సరిదిద్దాలి. మరి ఒక్క ఓటర్ లిస్ట్లో ఒక పేపర్ అంటే ఒక 10 ఓటర్స్ ఫస్ట్ పేజీలో ఉంటే ఆడ 8వ పేజీనో 10వ పేజీనో అదే పేజీ మళ్ళీ రిపీట్ అయింది. దాన్ని కూడా సరిదిద్దాలి. ఒక ఓటర్ లిస్ట్లో కూడా నాలుగు జాగాలు డబుల్ పేర్లు వచ్చినాయి. వాటిని కూడా సరిదిద్దాలని చెప్పేసి మేము కమిషనర్ గారు రిప్రజెంట్ చేసినాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వార్డ్ ఆఫీసర్లు, రెవెన్యూ, బిల్ కలెక్టర్లు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు సమన్వయంతో ప్రతి ఇంటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఓటర్ జాబితాను తయారు చేయాలి. పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఎల్లుండి వరకు ఆల్ పార్టీ మీటింగ్స్ వరకు కూడా మరొకసారి ఇవాళ రేపు సమయం ఉన్నది కాబట్టి ఎటువంటి పొరపాటు లేకుండా ఓటర్ జాబితా సిద్ధం చేయాలని చెప్పేసి మేము కమిషనర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే ప్రజాపక్షాన ఖచ్చితంగా ఈ యొక్క పనితీరు సరిగ్గా ఓటర్ లిస్ట్ కింద సరి చేయకపోతే ప్రజాక్షేత్రంలో మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తా ఉన్నాం. మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ తరఫున. ఆగం హరీబరీగా ముసాయిదా చేశారు. ఓటర్ లిస్టు 32 వార్డుల ఓటర్ లిస్టులు కూడా ఎక్కడ కూడా ఏ వార్డులో కూడా అది కరెక్ట్గా లేదు. ఉదాహరణ కూడా చూపించినాం. 5వ వార్డులో గాంధీనగర్ వచ్చినాయి, ఎర్రగడ్డ వచ్చినాయి, న్యూ మార్కెట్ వచ్చినాయి, కోలిగడ్డ వచ్చినాయి. ఈ విధంగా 38 బూతులను 32 వార్డులకు సవరించారు తప్ప దాన్ని సిస్టమేటిక్గా చేయలేదు. మేము ఇప్పుడు కమిషనర్ గారితో చెప్పినాం. ఏదైతే మ్యాపింగ్ సిస్టమ్ ఉందో ఆ మ్యాపింగ్ సిస్టమ్ ద్వారా మళ్ళా గతంలో 2020లో ఇచ్చినటువంటి ఓటర్ లిస్టుకు అనుగుణంగా ఆ హౌస్ నంబర్కి అనుగుణంగా మళ్ళీ కొత్తగా వెరిఫై చేయమని ఇచ్చినాం. లేకుంటే చాలా ఇబ్బందులు అయితే ఎక్కడో కొనుక్కున్న వాళ్ళు వచ్చి ఇంకో దగ్గర ఓటేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అట్లా కాకుండా హరీబరీ కాకుండా ఆదరబాదర కాకుండా మరి ఆర్పీలతోని వార్డ్ ఆఫీసర్లతోని వాళ్ళతో ఒక సమగ్రంగా ఇంటింటిని తిరిగి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఓటర్ లిస్టు తయారు చేయమని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇట్లనే కొనసాగితే రేపు ఎలక్షన్లో ఓటర్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తక్షణమే అది పాత ఏదైతే ముసాయిదాలు వేసిరో టోటల్ మున్సిపల్ ఓటర్ లిస్టే తప్పుల తడక అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో మున్సిపల్లో ఉన్న పూర్తి స్థాయి ఓటర్ లిస్టును కూడా సవరించమని చెప్పి డిమాండ్ చేసినాం. దానికి కమిషనర్ గారు కూడా ఈ 2 రోజుల్లోపు కూర్చొని చేపిస్తామన్నాడు. మళ్ళీ మేము 6వ తారీఖు నాడు కొత్త ముసాయిదా ఓటర్ లిస్టును మళ్ళీ మేము ఒకసారి పరిశీలన చేసి ఇంకేమన్నా తప్పులుంటే మళ్ళీ ఫిర్యాదు చేస్తాం. రామేంపేటలో ఓ వైశ్య కుటుంబం ఆకలితో అలమటిస్తోంది. పట్టణానికి చెందిన తోట బాలయ్య సతీమణి ఆమె కుమారుడు గత 15 రోజులుగా పాడుబడ్డ పాత పోలీస్ స్టేషన్ భవనంలో ఆశ్రయం పొందుతున్నారు. 2 రోజులుగా ఆహారం లేదని వారు రోధిస్తూ తెలిపారు. హృదయం గల మానవతావాదులు దాతలు స్పందించి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రామేంపేటలో ఓ వైశ్య కుటుంబం ఆకలితో అలమటిస్తోంది. పట్టణానికి చెందిన తోట బాలయ్య సతీమణి ఆమె కుమారుడు గత 15 రోజులుగా పాడుబడ్డ పాత పోలీస్ స్టేషన్ భవనంలో ఆశ్రయం పొందుతున్నారు. 2 రోజులుగా ఆహారం లేదని వారు రోధిస్తూ తెలిపారు. హృదయం గల మానవతావాదులు దాతలు స్పందించి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేదరికంలో ఈ కుటుంబానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరుతున్నారు. నిలువ నీడలేక ఆకలి బాధలు తీర్చుకోలేక పాడుబడ్డ భవనంలో నివసిస్తున్నారు. ఈ కుటుంబానికి దాతలు ముందుకు వచ్చి దాన రూపేణ వస్తు రూపేణ సహకరించాలని డిమాండ్ కోరుతున్నారు. కడు పేదరికంలో జీవనం కొనసాగిస్తున్నామని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశిద్దాం. మీది ఎవరమ్మా? మీది ఎవరింట్లకు? లక్ష్మపురంలో ఎవ్వరు లేరు, లేరు, ఎవ్వరు లేరు. ఇంట్లో ఇల్లు మన ఉందా? ఇడ మరి ఇంట్లో ఉండు మన వాళ్ళు చెప్పారు. ఇలా చెప్పారు 10 ఇళ్ళు తిరిగితే ఓలియలేదు. మరి తినడానికి ఎట్లా వస్తుంది మీకు? ఎవరైనా ఇస్తురా? ఓలియకపోతే చెప్పారేమో మాట్లాడకలే అమ్మ గిడ్డలు అనగానే ఆయన తీసుకుని వచ్చింది మా వాడు. ఇక్కడ వైశ్య సంఘం ఉంది కదా, కుమ్మటం నువ్వు అడగద్దా? రామాయపేట వయసు ఉన్నారు కదా, మాకేం తెలుసు అన్న. నువ్వు అత్తగారు ఇక్కడనే ఉంటున్నారు, అత్తగారు రామపేట కదా. కోమటోళ్ళు అయితే వస్తా, మరి కోమటోళ్ళు అయితే వస్తా. కుమ్మటం నువ్వు అడిగినా అన్న ఇల్లు ఇమ్మని మరి అడిగినా వాళ్ళు ఈ ఓళ్ళు అడిగిపోతే ఏది అడగలేదు. అది కోమటోళ్ళేనా? ఈ ఊరేనా? ఈ ఊరా? కోమట అయితే రోజు పెడితే తింటా. మరి వేరే టోళ్ళు పెడితే తినవా? వేరే టోళ్ళు పెడితే తినవా? కోమట వస్తే వాళ్ళు వీళ్ళంటివి తినాలన్నా గట్టన్నా.
సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి పనులు ఎక్కడే ఆగిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు ఎమ్మెల్సీ కవిత. సూర్యాపేట జిల్లా అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై తాను దృష్టి పెట్టారని చెప్పుకొచ్చారు. అర్వాపల్లి మండలంలోని కేజీబీబీ స్కూల్ను పరిశీలించారని తెలిపారు. జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఎక్కడ ఆగింది, ఎలా ముందుకెళ్ళొచ్చు, దాంట్లో మాలాంటి సంస్థలు, మాలాంటి వ్యక్తులు ఎటువంటి పాత్ర పోషించవచ్చు అనేటటువంటి అంశం మీద ఈ జిల్లా పర్యటన చేస్తా ఉన్నాం. జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రధానంగా నీటి వనరులు, స్కూళ్ళు, అదేవిధంగా హాస్పిటల్స్ మీద మేజర్గా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇవాళ సూర్యాపేట జిల్లాకి ఎంటర్ అవ్వగానే మరి అరవపల్లి మండలం నుంచి ఎంటర్ అయినాం. అక్కడ కేజీబీవి స్కూల్ చూసినాం. మరి అది ఎప్పుడు వాన వస్తే 10 ఏళ్ల నుంచి స్కూల్ కడితే ఎప్పుడు వాన వస్తే ప్రతి వానాకాలం కూడా నిండా స్కూల్ మునిగిపోవడం, పిల్లలందరినీ ఫస్ట్ ఫ్లోర్కి పంపించడం, అదేవిధంగా వాన లేని టైంలో కూడా చుట్టూ చెరువు మధ్యలో కట్టారు కాబట్టి నీరు నిలిచి ఉండడం, దోమలు, రకరకాల ఇన్ఫెక్షన్లు, పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా అక్కడ చూడడం జరిగింది. మొన్న మధ్య వచ్చినటువంటి తుఫాన్లో స్కూల్ మునిగిపోతే జిల్లా కలెక్టర్ గారు వచ్చి కూడా చూసి వెళ్ళారంట. కానీ ఇంతవరకు మరి ఏం చర్యలు చేపట్టారో తెలియదు. నేను కూడా పర్సనల్గా జిల్లా కలెక్టర్ గారు కూడా మాట్లాడతాను. ఏం చర్యలు చేపట్టారో ఏందన్న విషయాన్ని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ తర్వాత రుద్రమ చెరువుకు వచ్చినాం. మధ్యలో ఎస్ఆర్ఎస్పి కాలువలు పరిశీలన చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కాలువ కూడా లైనింగ్ లేకుండా కంప చెట్లు పెరిగి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మరి O&M అని ఒక సపరేట్ డిపార్ట్మెంటే ఉంటుంది ఇరిగేషన్లో. కానీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనే ఆ డిపార్ట్మెంట్కి నిధులు ఎన్నడూ 10 ఏళ్ళు బీఆర్ఎస్లో అయినా 2 ఏళ్ళు కాంగ్రెస్లో అయినా ఎన్నడూ నిధులు ఇవ్వలేదు. కాబట్టి ఏ ఒక్క కాలువ కూడా సరిగ్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు. మేము చూసినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఇక్కడ సూర్యాపేట ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటటువంటి 70 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ని మేము చూడడం జరిగింది. చాలా 70 కిలోమీటర్లు పోయేటటువంటి కాలువ, దాదాపు కోదాడ వరకు నీళ్లు తీసుకెళ్లే కాలువ. ఆ కాలువ కూడా ఏమాత్రం కూడా మెయింటెనెన్స్ లేకపోవడం నిజంగా దారుణం. ఆ తర్వాత మేము రుద్రమ చెరువు దగ్గరకు వచ్చినాం. యాజ్ ఇట్ ఈస్గా న్యాచురల్గా 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు ఇప్పటికీ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ ఈ చెరువుకి గోదావరి నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. 1.5 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ కాలువ తవ్వకుండా ఉండడం వల్ల ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి గోదావరి నీళ్లు రావడం లేదు. పైగా ఈ చెరువుని 5 TMC పెద్ద రిజర్వాయర్గా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పెద్ద నాయకులు 2 ఎలక్షన్లలో కూడా ప్రామిస్ చేసి చేయకుండా వదిలేశారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మరి దీన్ని లక్నవరం చేస్తాము, టూరిస్ట్ స్పాట్ చేస్తామని చెప్తున్నారట. వాళ్ళు కూడా అనడమే తప్పితే ఒక ఫైల్ కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా నల్గొండలో ఏదైతే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పైన ఎక్కడైతే రిజర్వాయర్స్ లేవో నల్గొండలో రిజర్వాయర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వరంగల్లో కొన్ని ఉన్నాయి, నల్గొండలో రిజర్వాయర్ లేకపోవడంతో ఈ ప్రాంత రైతాంగం అంతా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి రిజర్వాయర్లు కట్టే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళంగా మారింది ఓటర్ల జాబితా. శివాలయం కాలనీలో ఉన్న కొంత భాగాన్ని 6వ వార్డులో, మరికొంత భాగాన్ని 13వ వార్డులో కలపడం జరిగింది. దీంతో పాలనాపరమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని శివాలయం కాలనీ, ఆఫీసర్ కాలనీ వాసులు వినతి పత్రాన్ని అందజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళంగా మారింది ఓటర్ల జాబితా. శివాలయం కాలనీలో ఉన్న కొంత భాగాన్ని 6వ వార్డులో, మరికొంత భాగాన్ని 13వ వార్డులో కలిపారు. ఆఫీసర్స్ కాలనీలో కొంత భాగాన్ని 6వ వార్డు, కొంత భాగాన్ని 13వ వార్డు పరిధిలో కలపడంతో పాటు వార్డుల ఒక్కో పరిధి అయినా దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇలా ఉండటం వలన పాలనాపరమైన సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇంతకు ముందు ఈ కాలనీలో కొంత భాగాన్ని 16వ వార్డు, 15వ వార్డులో కలపడం వలన గత 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ విషయంపై 15/7/2022, 17/10/2024 రోజున గత మున్సిపల్ కమిషనర్ కు తెలంగాణ రాష్ట్ర కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి కూడా దరఖాస్తులు సమర్పించడం జరిగిందన్నారు. కావున గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణని కలిసి శివాలయం కాలనీ, ఆఫీసర్స్ కాలనీ ఏదైనా ఒకే వార్డులో ఉండే విధంగా పాలనాపరమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని శివాలయం కాలనీ, ఆఫీసర్స్ కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వినోద్, రాములు, నాగరాజు, నరేష్, శివ, ప్రభుదాస్, మురళి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రాబో మున్సిపల్ ఎన్నికల గురించి నిన్న రాత్రి రిలీజ్ చేసినటువంటి డ్రాఫ్ట్లో మా యొక్క శివాలయం కాలనీ ఓటర్లను కొంత భాగాన్ని 13వ వార్డులో కలపడం జరిగింది, మరికొంత భాగాన్ని 6వ వార్డులో కలపడం జరిగింది. ఈ విషయమై మేము ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రము అందజేయడం జరిగింది. ఏమనంటే ఈ శివాలయం కాలనీ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత కాలనీ. ఈ కాలనీని ఏదైనా ఒక వార్డులో పూర్తిగా విలీనం చేయాలి తప్ప
కొన్ని వార్డులలో సగం ఓట్లు, మరికొన్ని వార్డులో సగం ఓట్లు ఉండడం వల్ల ఇంతకుముందుకు ఇదే విధంగా 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 16-17 వార్డులో విభజించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల నుంచి మా కాలనీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా విభజించడం వల్ల మేము ఇప్పటికే చాలా నష్టపోయాం, 5 ఏళ్ళ అభివృద్ధిని కోల్పోయాం. మరి ఈసారి మళ్ళీ అదే విధంగా కొన్ని ఓట్లను 13వ వార్డులో, మరికొన్ని ఓట్లను 6వ వార్డులో విభజించి పాలనా పరంగా కూడా 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల పరిధిని మా యొక్క వార్డును విభజించడం జరిగింది. ఇట్లా విభజించడం వల్ల రేపు పొద్దున ఈ శివాలయం కాలనీ ప్రజలే కానీ, ఆఫీసర్ కాలనీ ప్రజలే కానీ, మిగతా ప్రజలు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. శానిటైజేషన్ విషయంలో కానీ, మరియు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు విషయంలో, కాంట్రాక్టు మోరీల విషయంలో కూడా ఇంతకుముందుకే చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మరోసారి అట్లా చేస్తే మమ్మల్ని ఏ విధంగా చేద్దామని చెప్పేసి ఈ మున్సిపాలిటీ అధికారులు మేము ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇట్లాంటి చర్యలు జరగకుండా, తప్పులు జరగకుండా ఏది జరిగినా ఏదో ఒక వార్డులో మా యొక్క శివాలయం కాలనీ మరియు ఆఫీసర్స్ కాలనీ మొత్తాన్ని ఏదన్నా ఒక వార్డులో పూర్తిగా విలీనం చేసి వార్డును మరీ తిరిగి విభజన చేయాలని చెప్పేసి మేము మున్సిపల్ అధికారికి ఇవాళ అప్లికేషన్ పెట్టడం జరిగింది. మరి ఈ అప్లికేషన్ పైన మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండగట్టు తనకు పునర్జన్మను ఇచ్చిందన్న ఏపీ డిప్యూటీ సీఎం. అంజన్న క్షేత్రంలో దీక్షా విరమణ మండప సత్రం పనులకు శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్. సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు. జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కె హైమవతి. మెదక్ పట్టణంలోని 32వ వార్డులో ఓటర్ల లిస్టు డ్రాఫ్టులో తీవ్ర తప్పిదాలు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్. రామయ్యంపేట పట్టణంలో ఆకలితో అలమటిస్తున్న కుటుంబం. గత 15 రోజులుగా పాడుబడ్డ పాత పోలీస్ స్టేషన్లో ఆశ్రయం. దాతలు స్పందించి ఆదుకోవాలని వినతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.